హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ వ్లాగ్స్. ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చేసాం కదండి. నెక్స్ట్ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వెళ్ళబోయే ఫంక్షన్ ఎవరిది అంటే మా అన్నయ్య వాళ్ళ మనవడండి. మా అన్నయ్య అంటే మా పెద్దమ్మ కొడుకు. ఇంకా మా అమ్మ వాళ్ళందరూ వచ్చేసి 6 అక్క చెల్లెళ్ళు, 4 అన్నదమ్ములండి. ఇంకా అందరికంటే పెద్ద మా గుంటూరు పెద్దమ్మ అండి. ఇంకా ఇప్పుడు పుట్టినరోజు వచ్చేసి మా పెద్దమ్మ కొడుకుదండి పుట్టినరోజు. కొంచెం లాంగ్ అయింది కదా, అయితే షార్ట్గా చెప్పేస్తాను. నా మేనల్లుడు బాబుదండి పుట్టినరోజు. ఇంకా వెళ్ళేపాటికైతే బర్త్డే బాబుకి ఫోటోషూట్ చేస్తున్నారు. ఇదిగోనండి బాబు. మా అన్నయ్య వాళ్ళ బాబు కూడా సేమ్ ఇలాగే ఉండేవాడండి చిన్నప్పుడు. అదేనండి ఈ బాబు వాళ్ళ డాడీ. అల్లరి కూడా చేసేవాడు కాదండి, ఫొటోస్ కూడా భలే తీయించుకునేవాడు. వీడిని చూస్తుంటే నాకు అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. మీకు ఆల్రెడీ ఒక స్టిచ్చింగ్ వీడియోలో చెప్పాను కదండి మా వానక్క అని చెప్పేసి. తినేనండి మా గుంటూరు పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి. ఇంకా మా వానక్క పక్కన కూర్చుంది ఇంద్రాణి అండి, నాకు వదినవుతారు. మా ఇంకో పెద్దమ్మ వాళ్ళ కోడలు అనమాట. అన్నయ్య వాళ్ళు రాలేదండి, వర్క్ బిజీలో ఉన్నారంట. అందుకని వదిన పిల్లల్ని తీసుకుని వచ్చింది. ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ చేసేసారు. కేక్ కూడా వచ్చేసిందండి. ఇంకా బాబు వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తాతయ్య నానమ్మ అందరూ వచ్చేసారు. ఇదిగోనండి మా వదిన అన్నయ్య వాళ్ళ బాబు వాళ్ళ కోడలు. మా అన్నయ్య వాళ్ళ బాబు మోడల్గా చేస్తారండి. ఇంకోటి ఏంటంటే సీరియల్ యాక్టర్ కూడా. జెమినీ టీవీలో వచ్చే సీరియల్స్లో యాక్ట్ చేస్తాడండి. ఈసారి ఏమేమి సీరియల్లో యాక్ట్ చేస్తాడో అవి చిన్న చిన్న క్లిప్పులు తీసి షార్ట్స్లో పెడతాను. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము కూడా స్టేజ్ మీదకి వెళ్ళి యాక్షన్లు అయితే వేసేసాము. ఇంకా అక్షంతలు అయితే వేసేసి ఫొటోస్ దిగేసి ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదండి మీకు చూపించడానికి. ఎందుకంటే ఫస్ట్ ప్రశాంతంగానే ఉంది, కానీ అప్పుడు చుట్టాలు ఎవ్వరు రాలేదండి. ఆ తర్వాత చుట్టాలందరూ వచ్చేపాటికి మొత్తం అంతా కూడా బాగా హడావిడి అయిపోయిందండి. అందుకని చెప్పేసి ఏం వీడియోలు తీసుకోలేదు. ఇంకా అందరం కలిసి చక్కగా కూర్చొని మాట్లాడుకుంటుంటే టైం అంతా అలా గడిచిపోయింది. ఇంకా లంచ్ అవ్వగానే ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే ఒకటే వర్షాలు పడుతున్నాయి. మార్నింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళేదాకా మధ్య మధ్యలో వర్షాలు పడుతూనే ఉన్నాయండి. అందులోనూ బాబును లీలా గారు ఖమ్మం వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా హాలిడేసే కదా అని చెప్పేసి ఇంకా పాప నేను ఒక 1 వీక్ ఉండి అమ్మ దగ్గర వెళ్దామని చెప్పేసి ఆగిపోయాము. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్ అండి.